యామిని గారు కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఈ పొత్తుని ఇప్పుడు కూటమిని ఎవరైతే భారతీయ జనతా పార్టీ కూడా చేరుతోంది, లేకపోతే దీనికి కమ్యూనిటీనో లేదా కులాలకు ఆపాదించో, లేకపోతే జనసేన పార్టీ చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు కూడా మొదటి నుంచి చెప్తుంటారు ఇక్కడ కులాల కోసం కాదు నేను పోరాడుతున్నది రాష్ట్రం కోసం అనేటువంటిది. కానీ ఈ రకంగా ఇబ్బంది కలిగించి అక్కడ ఓట్లు చీల్చేటువంటి కుట్ర అనేటువంటిది జరుగుతోంది అనిపిస్తోందా మీకు? గొడవలు పెడుతూ ఉంటారు. బీజేపీ ఇప్పుడు ఈ కూటమిలో చేరుతుందో లేదో మాకైతే కేంద్రం నుంచి ఇంకా ఆదేశాలు రాలేదు. కానీ వినిపిస్తుందండి శ్రీహరి గారు? చెప్పండి మేడం. ఆమిని గారు, సో కూటమిలో బీజేపీ ఇంకా చేరుతుందో లేదో అనేది మాకు కేంద్రం నుంచి ఆదేశాలు రాలేదు. కానీ జనసేన మా మిత్రపక్షంగా ఎన్డీఏలో మిత్రపక్షంగా ఉంది కాబట్టి వారు ఉన్నటువంటి దాని గురించి నిన్న జరిగిన సంఘటన గురించి గనక మనం చూస్తే మొదటి నుంచి కూడా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట చెప్తూ వచ్చారు, మన పార్టీ అయితే ఉందో జనసేన పార్టీ అయితే ఉందో అది ప్రజలకి మంచి చేయాలి, దానికోసం అందరూ కూడా కలిసి రావాలని అన్నారు. కానీ నిన్న వైసీపీ నిన్నటి నుంచి చేస్తున్నటువంటి ఒక దాడి చూస్తే ఒక ప్రణాళిక బద్ధంగానే ఖచ్చితంగా ప్రజలకి అంటే జనసేన అధ్యక్షులకి వారి కార్యకర్తలకి లేదా ఒక సామాజిక వర్గానికి మధ్యలో చిచ్చు పెట్టి ఆ చిచ్చులో నుంచి వారు లబ్ధి పొందాలనేది వైసీపీ స్పష్టంగా అర్థమవుతుంది. అందుకనే చాలా ఇందాక చెప్పాను సైకలాజికల్ గా ఒక్కొక్క పాయింట్ తీసుకుంటూ కూడా, ఎందుకంటే ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ పార్టీకైనా సరే ఆ పార్టీలో తమకి సీటు రావాలని చెప్పని ఆశించే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటూ ఉంటారు. సీటు రాలేదు అని చెప్పని బాధపడేటటువంటి ఆ వీక్ మూమెంట్ ఏదైతే ఉంటుందో అటువంటి మూమెంట్ని క్యాష్ చేసుకోవాలి అని చెప్పని ఈ వైసీపీ ఇప్పుడు ప్రయత్నం చేస్తూ ఖచ్చితంగా ఒక పార్టీ ఒక వర్గానికి ఈ పార్టీని మొత్తం ఆపాదించే ప్రయత్నం చేస్తోంది. ఇంటర్నల్